హే గాయ్స్, ఈరోజు మేము మటన్ కర్రీ బిర్యానీ చేసుకున్నాం. చాలా బాగా వచ్చింది. ప్రియా నాన్ వెజ్ మసాలా యూస్ చేసాము. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయాలనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్, మిరపకాయలు అన్నీ వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఉప్పు, కారం, నాన్ వెజ్ మసాలా పేస్ట్ కూడా వేయాలి. నేను ఆ క్లిప్ తీయలేకపోయాను, ఈలోపే మా మమ్మీ చేసేసింది. సో కారం దగ్గర నుంచి మీకు చూపిస్తాను. ఉప్పు, కారం కూడా వేసుకొని దాన్ని బాగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసి ఆ తర్వాత మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని కొంచెం వాటర్ పోసి, అంటే ఫ్రైలా చేయకూడదు, కొంచెం వాటర్ పోసి మూత పెట్టేయాలి. అదే బాయిల్ అవుతూ ఉంటుంది. బాయిల్ అయిపోతూ ఉంటుంది. కొంతసేపటికి అది కుక్ అయిపోతుంది. క్లియర్గా తెలిసిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. అంతే, అక్కడితో మటన్ కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. ఇప్పుడు బిర్యానీ చాలా సింపుల్. మీరు దేనిలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి దాంట్లో అన్నీ వేసేయాలి. మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, దాంట్లో మనం మసాలా, బిర్యానీ మసాలా తెలుసు కదా మీకు, వేసి అన్నీ బాగా ఫ్రై చేసేయాలి. కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై చేసి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, స్టవ్ కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి. అలా ఆన్లో పెట్టి చేయకూడదు. ఆఫ్ చేసుకొని మేము దావత్ బాస్మతి రైస్ యూస్ చేసాము. ఈ బాస్మతి రైస్ని ఫస్ట్ రైస్ అందులో వేసి తర్వాత దానికి ఎంత క్వాంటిటీ వాటర్ పోయాలో అంత క్వాంటిటీ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మేము యూస్ చేస్తున్నాము. వాటర్ కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి తర్వాత మూత పెట్టేయాలి. ఇంకా కొంతసేపు వెయిట్ చేస్తే మన బిర్యానీ రెడీ. సో మటన్ కర్రీ అండ్ బిర్యానీ ఎంత బాగుంటుందంటే కాంబినేషన్, మీరు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. మేము నాన్ వెజ్ ప్రియా మసాలా పేస్ట్ యూస్ చేశాను. వర్షం పడుతున్నప్పుడు మటన్ కర్రీ, బిర్యానీ వేడివేడిగా తింటుంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.